హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనేది ఈ రోజు మీతో షేర్ చేస్తాను, చూసేయండి. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ముందు రోజు అనమాట. ముందు రోజు అమెజాన్ నుంచి అయితే పార్సల్ వచ్చిందనమాట. ఇది ఇంటి ముందు వాల్ పేపర్ అయితే బుక్ చేశాను, చెప్పాను కదండి, ముగ్గు వేయడానికి స్టిక్కర్ అంటిస్తానని చెప్పేసి. అదైతే అమెజాన్లో ఆర్డర్ పెట్టాను అనమాట. వచ్చేసింది నిన్న వచ్చినప్పుడు ఓపెన్ చేశాను. ఇంకా ఎలా వచ్చిందో ఏంటో తీసిన వరకు టెన్షన్ అనమాట. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ను కూడా చూడండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా పార్సల్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నానన్నమాట. ప్యాకింగ్ అయితే మాత్రం బాగా ఇచ్చాడు, అంటే డ్యామేజ్ అవ్వకుండా ప్యాకింగ్ మాత్రం బాగా ఇచ్చాడు. ఇంకా ఇందులో ఒకటి ప్లాస్టిక్ది ఇది ఇచ్చాడనమాట, మనం అంటించి దాన్ని ముడతలు లేకుండా రుద్దుకోవడం కోసం అనమాట. ఇంకా ఇదేదో స్పాచులా లాగా ఉంది, అదైతే ఇచ్చాడనమాట ప్లాస్టిక్ది. ఇంకా రోల్ అయితే దీని మధ్యలో ఉంది, ఎలాంటి డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ మాత్రం చక్కగా ఇచ్చాడండి. కలర్ ఏమో డార్క్ బ్రౌన్ అనమాట, అంటే ఎలాంటి డిజైను లేదండి. ప్లెయిన్ తీసుకున్నాను అనమాట, ముగ్గు వేయడానికి కదా, అందుకోసం ప్లెయిన్ తీసుకున్నాను. కొన్ని డేస్ నుంచి అయితే నేను సెర్చ్ చేస్తూ ఉన్నాను, కానీ నాకు ప్లెయిన్ అయితే రావట్లేదండి. వుడ్ కలరు అవన్నీ ఉన్నాయి, కానీ కొంచెం డిజైన్ లాగా వస్తున్నాయి అనమాట మనకి. ఇంకా డైలీ చూస్తూ ఉన్నాను, ఇంకా ఇదైతే కనిపించింది అనమాట. ఇంకైతే బుక్ చేశాను. ఇంకా పార్సల్ అయితే ఆఫ్టర్నూన్ వచ్చిందండి. ఇంకా అదే రోజు నైట్ అయితే ఇంకా పడుకోబోయేటప్పుడు ఏం చేసామంటే నీట్గా కరిపించేసి స్టిక్ చేసి పడుకున్నాం అనమాట. మార్నింగ్ ముగ్గు వేసుకోవచ్చు అన్నట్టు. ఇంకా నైట్ అయితే స్టిక్ చేస్తూ ఉన్నాము, నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి స్టిక్ చేస్తున్నాం అనమాట. ఒక్కరి వల్ల అయితే అస్సలు కాదండి, ఎవరొకరు సపోర్ట్ అయితే ఉండాలి. ఇద్దరం కలిసి ఎన్ని తిప్పలు పడి దాన్ని అంటిస్తూ ఉన్నామో చూడండి. అనుకున్నంత ఈజీ అయితే ఏం కాదు, ముడతలు వస్తూ ఉంటుంది అనమాట. మనం ఎంత జాగ్రత్తగా అంటించినా కూడా ముడతలు అనేవి, గ్యాప్స్ అనేవి వస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా రాకుండా నిదానంగా ఆ పార్సిల్ ఇచ్చాడు కదా అమెజానుడు, దాంతో అంటూ ఉన్నాను, చేతులతో అంటూ ఉన్నాను. ఇంకా గ్యాప్స్ రాకుండా అలా చూశారు కదా, వచ్చినా వెంటనే అలా అనేసి మళ్ళీ అంటున్నాం అనమాట. దానికి తోడు బండలకి కింద బండల మీద ఏదో రాళ్ళలాగా ఉన్నాయన్నమాట, స్టిక్ అయ్యి ఉన్నాయన్నమాట. అదంతా మనకి తగులుతూ ఉన్నాయి. ఇంకా చూసుకొని అంటిస్తూ ఉన్నాము నీట్గా. కాకపోతే ఎక్కువ రాలేదండి, రోల్ అనేది మనకి ఎక్కువ రాలేదన్నమాట, చాలా తక్కువ వచ్చింది. చూసారు కదా, మా హస్బెండ్ అయితేనేమో అడుగు వైపున ఉన్న స్టిక్కర్లా తీస్తూ ఉన్నాడు, నేనేమో చేతులతోటి అంటిస్తూ ఉన్నానన్నమాట, ముడతలు రాకుండా. ఇలా ఇద్దరు ఉంటేనేనండి, ఒక్కరైతే మాత్రం కొంచెం కష్టమేనని చెప్పాలి, ఊరికే ముడతలు పడిపోతాయి అన్నమాట. చూసారు కదా, నీట్గా ఉంది, కలర్ భలే ఉంది కదా. దీని మీద ముగ్గు పెడితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది రేపటి నుంచి. ఇంకా నాకైతే ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట, ముగ్గు ఎప్పుడు వేస్తానా అని చెప్పేసి. ఇంకా ముందు రోజు అయితే అంటించాం కదా, ఇంకా నెక్స్ట్ డే నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. ఎంత జాగ్రత్తగా అంటించినా కూడా అక్కడ కొంచెం ఎయిర్ వచ్చింది, ఎయిర్ బబుల్లాగా వచ్చిందనమాట. ఇంకా దాంతో చిన్నగా అంటే అది పోయింది. ఇంకా సెకండ్ లైన్ కూడా స్టిక్ చేస్తూ ఉన్నాము. ఫస్ట్ లైనే కొంచెం ఈజీగా స్టిక్ అయిందండి. సెకండ్ లైన్కి వచ్చేసి ఆ కింద బండల మీద రాళ్ళు అనేవి ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇంకా కొంచెం కష్టం అయింది. ఇంక ఎలాగోలా అంటించేసాము. కాకపోతే సెకండ్ లైన్ ఫస్ట్ లైన్కి వచ్చినంత పొడవు అయితే రాలేదండి, రోల్ అయితే అయిపోయిందనమాట. చాలా తక్కువ వచ్చింది, కానీ కలర్ కానీ బాగుందన్నమాట. కలర్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ముగ్గు పెట్టుకోవడానికి. కాకపోతే చాలా తక్కువ వచ్చిందండి, మేము ఎంత తక్కువ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చిన్న ముగ్గులు అయితే వేసుకోవచ్చు, కానీ కొంచెం పెద్దవి వేయాలంటే సరిపోదన్నమాట. మళ్ళీ ఇంకొకటన్నా ఆర్డర్ పెట్టాలి. చూసారు కదా, ఇంతే వచ్చింది. సెకండ్ లైను ఫస్ట్ లైన్ వేసినంత పొడవు కూడా రాలేదండి, ఇంక అంతవరకే వచ్చిందనమాట. ఇంకా మళ్ళీ బుక్ చేసే వరకు చూడాలి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి, నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇంకా లేచి ఇంటి ముందు అయితే తుడిచేసి ముగ్గు అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా చెప్పాను కదా, ఇది స్టిక్ చేసిన దగ్గర నుంచి మెలికల ముగ్గు వేస్తాను అని చెప్పేసి, ఇంకైతే ఇక్కడ మెలిక ముగ్గు వేస్తూ ఉన్నాను. ఇక్కడ చూసారా ఎంత బాగా, అంటే మనకి చుక్కలు అనేవి బాగా అర్థమవుతున్నాయి కదా. డైలీ అసలు ఎక్కడ చుక్క ఉందో కూడా నాకు అర్థమయ్యేది కాదు, ఇక్కడైతే చాలా ఈజీగా వేసేయగలుగుతున్నాను అనమాట. ఇంకా చూస్తాను, డైలీ అయితే మాత్రం మెలికల ముగ్గే వేయడానికి ట్రై చేస్తాను.
చాలా బాగుంది కదా మిల్క్ ముగ్గు. మ్యాట్ స్టిక్కర్ కలర్ ఎలా ఉందో కూడా తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ప్లెయిన్ కోసం వెతికి చాలా వెతికానండి. అంటే సెర్చ్ చేస్తున్నాను కానీ ప్లెయిన్ రావట్లేదన్నమాట. ఇంకైతే ముగ్గు వేసేసి అందులో పసుపు కుంకుమ కలర్స్ అయితే వేస్తూ ఉన్నాను. దీని గురించి మళ్ళీ వేరే ఒక్కళ్ళు కూడా కామెంట్ పెట్టారండి. దీని గురించి ఇప్పుడు 2 కామెంట్లు వచ్చాయన్నమాట నాకు. ఇద్దరైతే కామెంట్ చేశారు సబ్స్క్రైబర్లు, అదే మన వ్యూవర్స్. ఇదైతే పసుపు కుంకుమ కాదండి, పసుపు కుంకుమ కలరు. మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా దాన్ని చూపిస్తాను. కలరా పసుపు అనేది అందరూ పసుపు అనుకుంటున్నారు. పసుపు కాదండి, పసుపు కుంకుమ అండి. పసుపు కుంకుమ తొక్కకూడదు ముగ్గులు వేస్తే అని తెలుసు అనమాట నాకు కూడా. అందుకే నేను ఎప్పుడు అసలు వెయ్యను. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. చూసారు కదా కిచెన్ నైట్ అంతా క్లీన్ చేసేసాను అనమాట. నైటే క్లీన్ చేసేసి పడుకోవడానికి మార్నింగ్ ఇంకా వంట చేసుకోవడమే. ఇంక ఇవన్నీ తీసేసి ఆరబెట్టేశాను కదా, స్టవ్ మీద అయితే అరేంజ్ చేయాలి. ఈరోజు అయితే వంట చేయడం మా బాబుకి ఒక్కడికేనమాట. మా వారికి మా పాపకి అవసరం లేదండి. పాపకైతే ఎగ్జామ్ ఉంది. మా వారు అయితే మళ్ళీ ఆఫ్టర్నూన్ వస్తారనమాట లంచ్కి. బాబుకి ఒక్కడికేనమాట లంచ్ బాక్స్. కర్రీ వచ్చేసి ముద్దపప్పు చేశాను, ఆవకాయ వేసి పెట్టానమాట. ముద్దపప్పు ఆవకాయ మా వాడి ఫేవరెట్ అనమాట. తనకైతే ఇంకా అది వేసి పంపించాను బాక్స్లోకి. దోశలు కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయాడు అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి మా వారు మా పాప నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాం. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి పిల్లలు వెళ్ళిన తర్వాత నా వర్క్ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తాను, చూసేయండి. ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా కిచెన్ ఎలా ఉందో చూపిస్తాను. కిచెన్లో వర్క్ అయితే ఉందన్నమాట. ఇంకా వంట చేయాలి, వంట కూడా చేయలేదు. ఇలా ఉంది కిచెన్లో పరిస్థితి. ఇలా ఉందన్నమాట. దోశలు వేసాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు, పప్పు చేశాను అనమాట. ఇప్పుడు ఇది సాంబార్ పెట్టాలి. చింతపండు కూడా నానబెట్టి పెట్టేశాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత చింతపండు నానబెట్టాక సాంబార్ అయితే పెట్టాలన్నమాట. కొన్ని అయితే గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు అయితే తోమాలి. మార్నింగ్ దోశలు వేసాను కదా, ఇదన్నమాట. స్టవ్ కూడా నీట్గా కడిగేయాలండి. స్టవ్ కూడా మార్నింగ్ పప్పు చేశాను, అంత పొంగిపోయిందనమాట. ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు. స్టవ్ కూడా కౌంటర్ టాప్ అన్నీ క్లీన్ చేయాలి కదా. కిచెన్ ఎలా ఉందో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి నేనైతే వంట చేయాలన్నమాట. ఇంకా పని అయితే చాలా ఉంది. పిల్లలు మా బాబు అయితే వెళ్ళాడు, పాపకైతే ఎగ్జామ్ ఉందిలేండి, తనైతే ఎగ్జామ్కి వెళ్ళిందనమాట. ఇంకా మా వారు పాప వస్తారు లంచ్కి. బాబుకు అక్కడికే మార్నింగ్ వండి పంపించానమాట, పప్పు అది వేసి. ఇంక ఇప్పుడైతే సాంబార్ పెడతాను. ఇంకా వర్క్ అయితే ఉందన్నమాట, ఇంకా చూస్తూ ఉండండి. ఇంకా హాల్ అయితే ఇలా ఉందండి. ఇంకా బెడ్షీట్లు అవి కూడా ఈరోజు వాషింగ్కి వేయాలన్నమాట. బెడ్షీట్లు కూడా వాషింగ్కి వేయాలి, తీసేస్తాను. అందుకే అదైతే సర్దలేదనమాట. దివాను వాషింగ్కి వేయాలని చెప్పేసి తీసేస్తాను ఇప్పుడు. ఇంకా టీవీ యూనిట్ కూడా నీట్గా తుడవాలండి, డస్ట్ పట్టిందనమాట. టీవీ యూనిట్ కూడా తుడవాలి. ఇంక ఇల్లు అయితే ఊడ్చి కొంచెం తుడవాలన్నమాట. పిల్లలు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి ఊడ్చి తుడిచేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. బాయ్. ఇంక ఇప్పుడైతే నేను హెన్నా కలుపుకుందాం అనుకుంటున్నానండి. ఇంకా నైట్ కలిపి పెట్టుకుందాం అనుకున్నా కానీ మర్చిపోయాను అనమాట. నైటు ఇంకా వర్క్ హడావుడిలో పడి నైట్ లేట్ అవుతుంది కదా నాకు. ఇంకా ఆ టైంలో మర్చిపోయానండి కలుపుకోవడం. మా వాచ్ తెప్పించుకోవడం కానీ కలిపి పెట్టేసుకోవడం మర్చిపోయాను. ఇంకా మార్నింగ్ ఇప్పుడు కలుపుకుంటున్నాను అనమాట. ఇప్పుడు కలిపేసి నైట్ ఊరెళ్తున్నాను అనమాట. నేను మా కజిన్ సిస్టర్ది ఎంగేజ్మెంట్ ఉంది. తన ఎంగేజ్మెంట్కి అయితే నేను ఊరెళ్తున్నాను. నేను ఒక్కదాన్నే వెళ్తున్నానండి, ఫ్యామిలీ అయితే ఎవరు రావడం లేదనమాట. మా పాప బాబు మా వారు ఇక్కడే ఉంటున్నారు. పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందుకని అందరం అయితే వెళ్ళట్లేదు అనమాట. నేను ఒక్కదాన్నే వెళ్ళొస్తాను ఎంగేజ్మెంట్కి. మ్యారేజ్కి అయితే అందరం వెళ్తాం, ఒక్కైతే ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి అనమాట. ఇంకా నైటే వెళ్ళాలి. ఈరోజు అయితే చాలా వర్క్ ఉందండి, సర్దాల్సినవి. ఎందుకంటే ఒక్కదాన్నే వెళ్తున్నాను, అందరికి వాళ్ళకి కావాల్సినవి చూడాలి కదా. ఇంకా పిల్లలకి మా వారికి చాలా వర్క్ అయితే ఉందన్నమాట ఈరోజు. ఇప్పుడు హెన్నా అయితే ఇప్పుడు కలిపి ఆఫ్టర్నూన్ అయితే పెట్టుకుంటారనమాట. నైట్ మర్చిపోయాను కదా, ఇంకేం చేస్తాం. ఇప్పుడైతే ఇది కలుపుకుంటాను. నుక్కూరు హెన్నా అనమాట ఇది, లేదంటే అనూస్ కానీ నుక్కూరు హెన్నా ఏదైనా ఒక వాడతానమాట. ఇది కొంచెమే ఉందని చెప్పి అనూసు తెమ్మంటే మా వారు అనూసు లేదని చెప్పి నుక్కూరు తెచ్చారనమాట. నేను చెప్పాను అనూసు లేకపోతే నుక్కూరు తెమ్మని. ఈ రెండిట్లో ఏదైనా కానీ హెన్నా అయితే వాడతాను అనమాట. మ్యాక్సిమం అయితే అనూసు వాడతాను. ఇంక ఈరోజు అయితే ఇది కలిపి ఇప్పుడు పెట్టేస్తాను. ఇప్పుడు పెడితే మా ఆఫ్టర్నూన్ కల్లా నానిపోతుంది కదా, ఆఫ్టర్నూన్ అయితే పెట్టుకుంటాను అనమాట. వర్క్ అయితే చాలా ఉందండి. వీడియో అయితే చూస్తూ ఉండండి, స్కిప్ చేయొద్దు.
హెన్నాను వచ్చేసి ఈరోజు బీట్రూట్తో కలుపుతున్నాను అనమాట. బీట్రూట్ ఒకటి ఉంది, ఇంకా అదే కట్ చేస్తూ ఉన్నాను. లేదంటే టీ డికాషన్ తోటైనా కలుపుతాను. ముందు రోజు నైట్ టీ డికాషన్ తోటి కలిపి పెట్టేసుకొని పెట్టుకుంటాను. ఈ రోజు అయితే టైం లేదు కదా, ఇంకా టీ డికాషన్ కాచి అవి చల్లార్చి ఇంత టైం లేదనమాట. ఇంకా అందుకని బీట్రూట్ ఉంది, ఇంకా బీట్రూట్ తోటైనా కలుపుకోవచ్చు కదా అని చెప్పేసి బీట్రూట్ అయితే మొత్తం పీల్ తీస్తూ ఉన్నాను. పీల్ తీసేసి పీసెస్గా కట్ చేస్తున్నాను. బీట్రూట్ కూడా ఒకటే ఉందన్నమాట, చిన్నది, ఇంకా సరిపోతుందిలే అని చెప్పేసి దాన్నే కట్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఊరు వెళ్ళే హడావుడిలో చాలా వర్క్ అయితే ఉందండి. హడావుడిగా చేస్తూ ఉన్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మళ్ళీ వీడియో కూడా ఎడిటింగ్ ఉంది, ఇంకా అప్లోడ్ చేసేది కూడా ఉందన్నమాట. ఇంక ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టానండి. వాటర్ అయితే ఎక్కువ వేయలేదులే, కొన్ని వేసాను, కొన్ని వేసి మిక్సీ పట్టేశాను అనమాట. ఇంకా అనూసుది కొంచెం ఉందని చెప్పేసాను కదా ముందైతే అనూసుది వేసేస్తున్నాను, మళ్ళీ ఇది అలాగే ఉండిపోతుంది కదా. ఫస్ట్ అది వేసి ఇంకా సరిపడినంత నువ్వురది అయితే వేస్తాను. 2 హెన్నానే కదా కలిపిన, ఏం కాదులేండి. ఫస్ట్ అయితే అనూసు హెన్నా వేసేసాను, ఇంకా నువ్వురు హెన్నా కూడా కట్ చేసి వేస్తున్నాను. హెయిర్కి అయితే ఫుల్ లెంత్ అయితే పెట్టట్లేదండి, స్కాల్ప్ వరకే పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా హెయిర్ మొత్తానికైతే తర్వాత ఎప్పుడైనా పెట్టుకుంటాను, కానీ ఈరోజు మాత్రం స్కాల్ప్ వరకే పెట్టుకుందాం అని చెప్పేసి కొంచెమే నానపెట్టుకుంటూ ఉన్నాను. ఇంకా మిక్సీ పట్టుకున్న బీట్రూట్ని టీ వడకట్టుకునే దానిలో వడకట్టుతూ ఉన్నాను. ఇంకా వాటర్ అయితే ఎక్కువ వేయలేదండి, కొంచెమే వేసి గ్రైండ్ చేశాను అనమాట. కొంచెమే కదా, ఇంకా ఎక్కువైతే వాటర్ ఏమి వేయలేదు, కొంచెమే కదా, అందుకే కొంచెం వేసాను అనమాట. ఫస్ట్ చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చులే, ఒకేసారి వాటర్ ఎక్కువ అయ్యాయి అనుకోండి మళ్ళీ ఎక్కువ కలుపుకోవాల్సి వచ్చింది అనమాట. బీట్రూట్ జ్యూస్ అనేది కొంచెం వేసి ఫస్ట్ అయితే కలిపి చూస్తున్నాను. సరిపోదని తెలుసు, కానీ అయినా కలిపి ఒకసారి చూసుకుంటే ఎంత అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, అందుకోసం కొంచెం అయితే కలుపుతూ ఉన్నాను అనమాట. ఫస్ట్ ఇంకా సరిపోదు, ఉన్నదైతే నేను మిక్సీ పట్టినదైతే సరిపోతుందనమాట. ఇంకా అదైతే వేస్తూ ఉన్నాను. ఇంకా నేను ఇందాక మిక్సీ పట్టినప్పుడు కూడా కొన్ని వాటర్ వేసాను కదా, ఇంకా మిక్సీ జార్లో కూడా కొన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసి కడిగి పోసానమాట. ఎక్కువ వాటర్ వేయలేదులేండి, తక్కువే సరిపోయాయి అనమాట. ఎందుకంటే జ్యూస్ వచ్చింది కొంచెం బాగానే దానిలో నుంచి. మిక్సీ పట్టేటప్పుడు కొన్ని వాటర్ వేసాను, అలాగే మిక్సీ జార్ కడిగి కొన్ని వాటర్ వేసాను. వాటర్ ఎక్కువ వేయలేదండి, చూస్తున్నారు కదా, కొన్నే వేసాను అనమాట. ఇంకా ఉండలు లేకుండా స్పూన్ తోటి నీట్గా కలుపుకోవాలి. జ్యూస్ అయితే సరిపోయిందనమాట, ఇంకా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. చూసారు కదా, చక్కగా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ తర్వాత అయితే పెట్టుకుంటాను. ఇంక ఇక్కడ వచ్చేసి సాంబార్ కోసం వెజిటేబుల్స్ అయితే కట్ చేశానండి. ఆలు, క్యారెట్, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, ములక్కాడ ఒకటి ఉంటే ఇంకా ములక్కాడ కూడా వేసాను అనమాట. ఇంకా ములక్కాడ కూడా వేసి చింతపండు జ్యూస్ అయితే తీసి వేస్తూ ఉన్నాను. ఈ పులుసులోనైతే వెజిటేబుల్స్ని ఉడకబెడతాను ఫస్ట్, తర్వాత అయితే పప్పు కలుపుతాను అనమాట. నేను చేస్తే ఎప్పుడు సాంబార్ అయితే ఈ స్టైల్లోనే చేస్తాను. మీరు ఎవరైనా వేరే స్టైల్లో చేస్తూ ఉంటే ఈ స్టైల్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ అయితే ముక్కలకు పులుసులో ఉడకబెడుతూ ఉన్నానమాట. ఇంకా స్టవ్ మీద పెట్టేసి స్టవ్ కూడా ఆన్ చేస్తూ ఉన్నాను. ఇంకా సాంబారు ఈరోజు ఇప్పుడు పెడుతున్నాను కదండి ఆఫ్టర్నూను, ఇంకా ఈవినింగు ఒకవేళ రేపైతే నేను ఉన్నాను కదా, ఊరు వెళ్తున్నాను కదా, వాళ్ళకు కూడా ఉంటాయిలే కొన్ని ఉన్నా కూడా అని చెప్పేసి సాంబార్ అయితే పెడుతూ ఉన్నాను అనమాట. ఇంకేదైనా బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ వేసుకున్నా కూడా సాంబార్ ఇడ్లీతో తింటారు కదా అన్నట్టు ఈరోజు సాంబార్ అయితే పెడుతూ ఉన్నాను. ఇంకా ఉప్పు వేసానండి, కళ్ళుప్పు, అలాగే టేస్ట్కి సరిపడినట్టు చూసుకొని కారం అయితే వేస్తున్నాను అనమాట. కారం సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చులేండి. ఫస్ట్ అయితే కొంచెం వేసాను ఉప్పు, కారం, అలాగే ఇప్పుడు పసుపు వేస్తున్నాను. పులుసు దానిలో వెజిటేబుల్స్ వేసాను కదా, పులుసు తీసి అందులో ఇంకా ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసి కలిపేసి ఇంకా మూత పెట్టి ఇవి వెజిటేబుల్స్కు మునక్కాయ ఉంటుంది కదా, అవన్నీ కుక్ అయ్యే వరకు కొంచెం
కుక్ చేసుకోవాలన్నమాట. పులుసులో ఉడకబెట్టుకుంటే మనకు టేస్ట్ బాగుంటాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది పచ్చిమిర్చి పచ్చడి అయితే చేస్తున్నానండి. ముందు రోజు దొండకాయ కర్రీ చేశానన్నమాట. ఆ దొండకాయ కర్రీ చేసినప్పుడు కొన్ని దొండకాయలు అయితే పండిపోయాయి. పండిపోయిన వాటిని పడేయడం ఎందుకని చెప్పేసి ఒక కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఆ దొండకాయలు అలాగే ఒక 2-3 టమాటాలు వేసానండి. కొంచెం పెద్ద సైజువే టమాటాలు, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇంకా ఇవైతే కట్ చేసి పచ్చిమిర్చి పచ్చడి అయితే చేయాలి. ఈరోజు సాంబారు పచ్చిమిర్చి పచ్చడి అనమాట. ఇంకెలాగో సాంబార్ పెడుతున్నాను కదా, చట్నీ కోసం పచ్చిమిర్చి పచ్చడి అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా దొండకాయలు అయితే కట్ చేస్తున్నానండి. ఎప్పుడైనా సరే దొండకాయలు, పండిన దొండకాయలని పడేయకండి, ఇలా పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట. పచ్చిమిర్చి అలాగే దొండకాయలు, దానికి తోడు ఒక 2 టమాటాలు వేసుకొని వేయించి చట్నీ కనుక చేస్తే సూపర్గా ఉంటుంది. నేను ఎప్పుడైనా సరే దొండకాయ కర్రీ చేసినప్పుడు ఎక్కువ మనకి దొండకాయలు పండిపోతూ ఉంటాయి. ఎప్పుడన్నా పండిపోవు, కానీ ఒక్కొక్కసారి అయితే ఎక్కువ పండిపోతూ ఉంటాయి. అలా పండిపోయిన వాటిని ఏం చేస్తానంటే అదే రోజు ఈవినింగ్ కానీ లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ కానీ పచ్చిమిర్చి పచ్చడి అయితే చేస్తానన్నమాట. ఆ పండిన దొండకాయలు, అందులో ఒక 2 టమాటాలు ఉంటే కొంచెం బీరకాయ, ఇలాంటివన్నీ కొన్ని వేసి వెజిటేబుల్స్ పచ్చడి అయితే చేస్తానండి. ఇక్కడైతే కట్ చేశాను, చూసారు కదా, టమాటాలు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను సరిపడినన్ని. ఇక్కడ పులుసు అయితే ఉడుకుతూ ఉంది, ఇంకా వెజిటేబుల్స్ అయితే కుక్ అవ్వలేదు. ఆనియన్స్ అవన్నీ కుక్ అవ్వాలన్నమాట. ఇవి కుక్ అయ్యేలోపు పక్కన స్టవ్ మీద కూడా చట్నీకి అయితే పెడుతూ ఉన్నానన్నమాట. ఫాస్ట్గా చేస్తున్నానండి. చెప్పాను కదా ఈరోజు ఊరు వెళ్తున్నాను, చాలా పని ఉందని చెప్పేసి ఫాస్ట్గా అయితే చేస్తూ ఉన్నాను. పచ్చిమిర్చి అయితే సగానికి తుంపి వేస్తున్నాను, ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అవి పేలకుండా ఉంటాయి కదా, అందుకోసం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తే సిమ్లో పెడితే ఇది కూడా మగ్గుతూ ఉంటుంది. ఒక స్టవ్ మీద పులుసు అవుతుంది, ఒక స్టవ్ మీద అయితే ఇంకా వెజిటేబుల్స్ కూడా కుక్ అవుతాయి చట్నీ కోసం. ఆయిల్ వేసి ఒకసారి కలుపుతూ ఉన్నాను. కలిపి సిమ్లో పెట్టి మూత పెట్టామంటే ఇంకా అవి అయితే మగ్గుతూ ఉంటాయి, పులుసు కూడా ఉడుకుతూ ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడే పెట్టాను. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే ఇవి మగ్గుతూ ఉంటాయి. ఇంకా సాంబార్ కూడా కాగాలి, టైం ఉందిలేండి, వెజిటేబుల్స్ కుక్ అవ్వాలి కదా, కొంచెం టైం పడుతుంది. ఇవి 2 అయ్యేలోపు ఇంకా నైట్ అయితే నేను బట్టలు నానబెట్టానండి. బట్టలు అంటే మా వారివి, మా బాబువి బనియన్స్ ఉంటే నానబెట్టానమాట, వైట్వి. అవి అయితే ఇప్పుడు ఉతుకుదామని చెప్పేసి ఇంకా బాల్కనీలోకి అయితే వచ్చేసానండి. ఇంకా టైం ఉంది కదా, ఎలాగో అవి అవ్వాలి కదా. వెజిటేబుల్స్ ఏమో కొంచెం కుక్ అవ్వాలి, అలాగే పులుసు కూడా ఉడకాలి కదా, పులుసులో వెజిటేబుల్స్ కూడా. ఇంకా అందుకని చెప్పేసి ఈలోపు ఈ పని చేద్దామని చెప్పేసి వచ్చాను. ఎందుకంటే బనియన్స్ ఎక్కువ లేవులండి, అవి ఉతకడానికి పెద్ద టైం పట్టదు కదా అని చెప్పేసి ఇంకా బాల్కనీలోకి అయితే వచ్చి బట్టలు అయితే ఉతుకుతున్నాను. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీకు, బనియన్స్ కానీ టీ షర్ట్స్ కానీ అంటే వైట్వి షర్ట్లు, మా వారి షర్ట్లు అయితే అయినా సరే మా వారి షర్ట్లు అయితే మాత్రం వాషింగ్ మిషన్లో వేయనండి, హ్యాండ్ వాషే చేస్తాను. ఎందుకో వాషింగ్ మిషన్లో వేస్తే నచ్చట్లేదన్నమాట. అందుకని అప్పటి నుంచి హ్యాండ్ వాషే చేస్తూ ఉన్నాను. ఎంత జాగ్రత్తగా మనం వాషింగ్ మిషన్లో వేయనివ్వండి, బనియన్స్ కలర్ అయితే మాత్రం చేంజ్ అయిపోతున్నాయి. బనియన్సే కాదు, వైట్ కలర్ ఏవైనా సరే కొంచెం షేడ్ అవుతున్నాయి అనమాట కలరు. అంటే అదొక డార్క్ లాగా అదొక వైట్నెస్ వస్తుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి అప్పటి నుంచి హ్యాండ్ వాషే చేస్తూ ఉన్నాను, ఎంతసేపు చేయాలి అని చెప్పేసి. ఇంకా టీ షర్ట్లు ఇట్లాంటివి ఏమన్నా సరే వైట్ ఉంటే మాత్రం ఇంకా వాషింగ్ మిషన్లో వేయకుండా హ్యాండ్ వాష్ చేస్తూ ఉన్నాను.
ఇంకా మధ్య మధ్యలో వెళ్ళి పెట్టాను కదా వెజిటేబుల్స్ మగ్గించడం కోసం దొండకాయ అవన్నీ టమాటా కట్ చేసి పచ్చడి కోసం అవన్నీ ఒక్కొక్కసారి మధ్యలో వెళ్ళి కలుపుకుంటూ వస్తున్నాను అనమాట, మాడిపోతాయి అని చెప్పేసి. ఇంకా బకెట్లో అయితే కొంచెం కంఫర్ట్ వేసానండి, కంఫర్ట్ వేసి కంఫర్ట్లో నానబెట్టాను అనమాట. ఒక 15 మినిట్స్ అలా వదిలేసి తర్వాత అయితే ఆరపెడతాను, మంచి స్మెల్ వస్తాయి కదా, అందుకోసం ఇంకా కంఫర్ట్లో నానబెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నాను. ఇంకా అక్కడైతే వంట చేయాలి కదా, ఇంక ఈ లోపు అయితే ఇవి కూడా నానతాయి అని చెప్పేసి ఇంకా నానబెట్టి పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడైతే పులుసు కూడా రెడీ అయిపోయిందండి. మనకి ముక్కలు అయితే ఉడికిపోయాయి అన్నమాట, మునక్కాయ ముక్కలు అలాగే ఆనియన్స్ కుక్ అయ్యాయి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను, పప్పు మిక్సీలో వేసి కలపాలి. ఇంకా వెజిటేబుల్స్ ఇవి కూడా కుక్ అయ్యాయి అనమాట, దొండకాయ చట్నీకి కూడా మగ్గిపోయాయండి బాగా. ఇంకైతే చింతపండు వేయాలి ఇప్పుడు ఇందులో, ఇంకా కొంచెం మగ్గితే సరిపోతుంది. ఆల్మోస్ట్ మగ్గిపోయాయి అనమాట. ఇంకొకసారి మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడైతే ఇంకా 2 మినిట్స్ టైం ఉంది కదా, చింతపండు కూడా వేస్తున్నాను అనమాట. ఇంకా వెజిటేబుల్స్ కుక్ అయ్యేలోపు మనకి ఇంకా చింతపండు కూడా మెత్తపడుతుంది, అందుకోసం స్టవ్ ఆపే ముందు అయితే చింతపండు కూడా వేసేసాను. ఇంకా ఈ వెజిటేబుల్స్ కూడా కుక్ అయిపోయాయి, ఇంకా స్టవ్ ఆపితే ఆఫ్ చేసేస్తాను. మగ్గిపోయాయి అనమాట వెజిటేబుల్స్ కూడా, అక్కడ పులుసు కూడా అయిపోయింది. ఈ వెజిటేబుల్స్ చల్లారిపోవాలి, మిక్సీ వేయాలంటే చల్లారాలి కదా. ఈ వెజిటేబుల్స్ చల్లారిపోయేలోపు సాంబార్ అయితే తాలింపు వేస్తానండి. ఇంకా పప్పు అయితే మిక్సీ వేస్తున్నాను అనమాట, మిక్సీ వేసి కలుపుకుంటాను. మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పున్నాను. ఇంకా పప్పు మనం ఎంత మెదిపినా కూడా అదేది కొంచెం మనకి పలుకులు అనేది ఉంటుందన్నమాట, అందుకోసం నేను మిక్సీ వేసి కలుపుకుంటాను ఎప్పుడైనా సరే. ఇంకా అలాగే ఇప్పుడు కూడా మిక్సీ వేసి పులుసులో కలుపుకుంటాను. ఇంకా పప్పు వేసి చక్కగా కలిపేస్తూ ఉన్నానండి. సరిపోయినండి, చూసుకొని వాటర్ వేసుకోవాలి, థిక్నెస్కి సరిపడినట్టు. సాంబార్ మరీ ఎక్కువ తిక్కుగా ఉన్నా కూడా బాగుండవు కదా, కొంచెం పలచగా అయితే చేశానమాట నేను. ఇంకా కొంచెం మనకు మరిగేసరికి మళ్ళీ అవి చిక్కబడతాయి, అందుకని కొన్ని వాటర్ వేసి కలుపుకున్నాను అనమాట. చూసారు కదా, ఇలా ఉంటే మనకి సరిపోతుంది. ఇంకా ఈ టైంలో అయితే ఒకసారి కారం అని ఉప్పు చూసుకోండి, ఒకసారి కారం కానీ ఉప్పు కానీ సరిపోలేదు అనుకోండి ఇప్పుడైతే వేసుకోవచ్చు. నాకైతే ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది, అందుకని ఉప్పు అయితే వేసాను. అలాగే కారం కూడా తక్కువ అనిపించింది అనమాట, కారం కూడా వేసాను. ఒకేసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసాను అనమాట. ఇంకా ఇవి మరిగేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిద్ది కదా, అందుకని ఇప్పుడే వేసేసాను. ఇంకా వాటర్ వేసి కలిపిన తర్వాత పులుసు అందులో ఉప్పు కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత అనేది శాంతం పెట్టలేదు, ఎందుకంటే పొంగుతాయి కదా, అందుకని చెప్పేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది నిన్నైతే కేక్ చేశానండి, కేక్ వీడియో కూడా అప్లోడ్ చేశాను మీకు. చాలామంది అయితే మిస్ అయిపోయారు, ఎవరు చూడలేనట్టున్నారు. కేక్ అయితే చూడండి, మీకు రెసిపీ చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేకు, అయిపోయింది కూడా నెక్స్ట్ డేకే. ఇంకా 2 పీసెసే ఉన్నాయన్నమాట. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి, అంటే మనం బేకరీస్లో తెచ్చుకుంటాం కదా అంత స్పాంజీగా ఉందన్నమాట. కేక్ అయితే చాలా చాలా బాగుంది. నిన్నటి వీడియోలో ఉంటుంది, మన ఛానల్లో ఉంటుంది, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఎవరైనా కనుక మిస్ అయ్యి ఉంటే. చూసారు కదా, సాంబార్ అయితే రెడీ అయిపోయాయండి. తాలింపు కూడా పెట్టేశాను అనమాట. ఇంకా తాలింపు పెట్టేసి ఫైనల్గా కొత్తిమీర కూడా వేశాను, కొంచెం బెల్లం కూడా వేశాను అనమాట. సాంబార్లో కొంచెం బెల్లం స్వీట్నెస్ అని ఉంటే బాగుంటుంది. ఇంకా పచ్చిమిర్చి పచ్చడి కూడా రెడీ అయిపోయింది, రైస్ కూడా ఉడికిపోయింది, అలాగే అప్పడాలు కూడా ఫ్రై చేసి పెట్టేశాను. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.